ఓకే, డాష్లో వైల్డ్ క్యాట్ క్యారెక్టర్స్ రెండు ఉంటాయి, స్టార్, ఆస్ట్రిక్, క్వశ్చన్ మార్క్. ఆస్ట్రిక్ రిప్రజెంట్స్ ఆల్ క్యారెక్టర్స్, క్వశ్చన్ మార్క్ రిప్రజెంట్ సింగిల్ క్యారెక్టర్. స్టార్ అంటే అన్ని క్యారెక్టర్స్ రెఫర్ చేస్తుంది, క్వశ్చన్ మార్క్ అంటే సింగిల్ క్యారెక్టర్ని రెఫర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ డిఐఆర్ అన్నాం. డిఆర్ అంటే ఇలా చాలా డాక్యుమెంట్ చూపించింది. అలా కూడా కేతో స్టార్ట్ అయ్యి ఎన్ని లెటర్స్ ఉన్నా పర్వాలేదు, ఆ డాక్యుమెంట్ కావాలి అనుకున్నాం. ఓకే, డిఐఆర్ స్పేస్ కే ఆస్ట్రిక్ అన్న, అంటే స్టార్టింగ్ లెటర్ కే ఉండాలి, తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు కే తోటి ఓకే ఏముందట, కోటా ఉందట, కోటాస్ ఉందట. సేమ్ యాక్చువల్గా డిఐఆర్ ఏతో స్టార్ట్ అయిన లిస్ట్ కావాలి, ఏ ఆస్ట్రిక్. ఓకే, ఏతో స్టార్ట్ అయ్యి ఓకే అనిల్ అండ్ అనుఎస్ఎం, యాపిల్, అరుణ్, ఈ విధంగా ఫైల్స్ ఉన్నాయట. అలా కాకుండా డిఐఆర్ ఏ ఉండాలి, తర్వాత ఓన్లీ 2 లెటర్స్ ఉండాలి. ఓకే, 2 లెటర్స్ ఏమైనా పర్లేదు, అంటే టోటల్ ఫైల్ యొక్క విడ్త్ అనేది 3 లెటర్స్ దాటకూడదు. ఫస్ట్ టైం ఉండాలి, ఏతో స్టార్ట్ కావాలి. ఓకే, ఎంటర్ అన్నాం. ఎంటర్ అంటే ఏమొచ్చింది ఇక్కడ, ఏఎన్టీ. ఓకే, ఏఎన్టీ వచ్చింది. ఒకవేళ డిఐఆర్ ఏ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ ఈ విధంగా ఇచ్చా. ఫస్ట్ లెటర్ కంపల్సరీ ఏ ఉండాలి, సెకండ్ లెటర్ ఏమున్నా ఓకే, థర్డ్ లెటర్ ఏమున్నా ఓకే, ఫోర్త్ లెటర్ ఏమున్నా ఓకే. ఓకే, ఏం చూపించింది ఇక్కడ, అనిల్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద అరుణ్. ఓకే, ఈ విధంగా చూపిస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ వైల్డ్ క్యాట్ క్యారెక్టర్స్. ఆస్ట్రిక్ అంటే అన్ని క్యారెక్టర్ని రెఫర్ చేస్తుంది, క్వశ్చన్ మార్క్ అంటే సింగిల్ క్యారెక్టర్ని రెఫర్ చేస్తుంది.